హాయ్ ఫ్రెండ్స్, నిధి కోసం వెతుకులాడటం, ప్రాణాలకు తెగించి గృహల్లోకి వెళ్ళటం వంటివి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ భూమి మీద ఒక నిజమైన నిధి ఉంది. దాన్ని దక్కించుకోవాలని గత 200 ఏళ్లుగా కొన్ని వందల మంది ప్రయత్నిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఆ నిధిని ముట్టబోయిన 6 ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఏముంది? షేక్స్పియర్ రాసిన అసలు ప్రతులు ఉన్నాయా, లేక పురాతన కాలం నాటి టెంపరల్ నైట్స్ దాచిన బంగారు నిధులు ఉన్నాయా? కెనడాలోని ఓక్ ఐలాండ్లో ఉన్న ఈ మనీ పిట్ రహస్యం ఏంటి? 200 ఏళ్లుగా సైన్స్కి కూడా చిక్కని ఆ అంతు చిక్కని మిస్టరీ ఏంటో ఈ హై వోల్టేజ్ ఫీచర్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథ 1795లో మొదలైంది. డానియల్ అనే ఓ కుర్రోడు ఓక్ ఐలాండ్లో ఒక వింతైన గొయ్యని చూశాడు. అక్కడ ఏదో నిధి ఉందని తన స్నేహితులతో కలిసి తవ్వటం మొదలుపెట్టాడు. కానీ ప్రతి 10 అడుగులకు ఒక ఓక్ చెక్క పలక అడ్డు తగిలేది. 90 అడుగుల లోతుకు వెళ్ళాక వారికి ఒక వింతైన రాయి దొరికింది. దాని మీద ఒక రహస్య సంకేతం ఉంది. దాన్ని డీకోడ్ చేస్తే ఇక్కడ నుండి 40 అడుగుల లోతులో 2 మిలియన్ పౌండ్ల బంగారం ఉంది అనే అర్థం వచ్చింది. ఇంకేముంది, నిధి దొరికినట్లే అనుకున్నారు. కానీ అక్కడే అసలైన మృత్యువు ఉచ్చు బిగించింది. ఎవరైనా నిధిని దొంగిలించడానికి ప్రయత్నిస్తే ఆ గుంత మొత్తం నీళ్లతో నిండిపోయేలా ఒక వింతైన ఫ్లడ్ టెన్నెల్లో వ్యవస్థను అక్కడ ఎవరో ఏర్పాటు చేశారు. మీరు ఎంత నీరు తోడినా సముద్రం నుండి నీళ్లు లోపలికి వస్తూనే ఉంటాయి. గత 200 ఏళ్లుగా ఎంతోమంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అత్యాధునిక మిషన్లతో తవ్వినా ఆ నీటిని ఆపటం ఎవరి వల్ల కాలేదు. అప్పట్లో ఆ నిధిని దాచిన వారు ఎంతటి గొప్ప ఇంజనీర్లో ఊహించుకోండి. ఆ నిధిని ముట్టబోయి 6 కార్మికులు వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. అక్కడ ఉన్న శాపం ప్రకారం ఇక 7వ వ్యక్తి చనిపోతేనే ఆ నిధి బయటపడుతుందని ఒక భయంకరమైన నమ్మకం అక్కడ ఉంది. ప్రస్తుతం రికీ, మార్టీ లాఘినా అనే 2 సోదరులు ఈ నిధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వీరు చేస్తున్న ఈ అన్వేషణ ది కర్స్ ఆఫ్ ఓక్ ఐలాండ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వీరికి అక్కడ కొన్ని పురాతన నాణ్యాలు, ఒక చిన్న బంగారు ముక్క, అలాగే క్రీస్తు శకం 14వ శతాబ్దం నాటి వస్తువులు దొరికాయి. అంటే అక్కడ నిధి ఉందనే అబద్ధం కాదు, కానీ అది ఎక్కడ ఉంది, ఆ నీటి ఉచ్చును ఎలా దాటాలి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీయే. కొందరు ఆ నిధి మేరీ ఆంటోనెట్కి చెందిన ఆభరణాలు అని, మరికొందరు అది బ్రిటిష్ సైన్యం దాచిన యుద్ధ నిధి అని నమ్ముతారు. ఓక్ ఐలాండ్ మిస్టరీ కేవలం బంగారం గురించి మాత్రమే కాదు, అది మనిషిలోని పట్టుదలకు నిదర్శనం. ఆ నిధిని కాపాడటానికి వారు చేసిన ఆ ఇంజనీరింగ్ అద్భుతం ముందు ఆధునిక సైన్స్ కూడా తలవంచుతోంది. ఇక 7వ ప్రాణం పోతేనే ఆ నిధి దొరుకుతుందా? అసలు ఆ గుంట అడుగున ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకటానికి మరికొన్నేళ్లు పట్టవచ్చు. ఒకవేళ ఆ నిధి దొరికితే అది ప్రపంచ చరిత్రనే మార్చే అవకాశం ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఓక్ ఐలాండ్ మనీ పిట్ ఇప్పటికీ ఒక ఛేదించలేని రహస్యంగానే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? 7వ వ్యక్తి ప్రాణం పోతేనే ఆ నిధి బయటపడుతుందా? ఆ నిధి వెనుకున్న శాపం నిజమేనా? కామెంట్స్లో చెప్పండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్నోన్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.